మేడ్చల్ జిల్లా బాచుపల్లి మండలం నిజాంపేట గ్రామ పంచాయతీ రాజ్ గృహ కల్పనలో ఇద్దరు దొంగలను పట్టుకొని చితకబాదిన స్థానికులు. వాళ్ళు నైట్లో పెట్రోల్ దొంగతనాలు చేస్తుంటామని ఒప్పుకోవడం జరిగింది. స్థానికులు దొంగలను బాచుపల్లి పోలీస్ స్టేషన్కి అప్పగించారు. పెట్రోల్ అయితే రాజగృహ కల్పనలో వచ్చినప్పుడు స్టార్టింగ్ నుంచి 4-5 సార్లు ఆ బండిలో పెట్రోల్ తీసారు. చెప్పినా అందరికీ చెప్పినా, నాగభూషణ్ అన్నకి ఇట్లా చెప్పినా, స్టేషన్లో ఇట్లా చెప్పినాము, కంప్లైంట్ ఇచ్చినాము, చెప్పినాము. వాళ్ళు రాజీ అయిపోయింది, మళ్ళీ చూస్తామని అని అన్నారు. ఇప్పుడు వరకు ఏం పట్టించుకోలేదు, మళ్ళీ చేస్తారు. ఇప్పుడు మళ్ళీ ఇట్లా నైట్ 12 గంటగా స్టార్ట్ అయింది. 3వ తారీఖు తెల్లారుజామున బండి సీట్లు, బ్రేక్ పెడల్లు, బ్యాటరీ, సైడ్ డోర్లు మొత్తం పగలగొట్టారు. బండి ఏమీ లేదు, మొత్తం ఖరాబ్ అయింది. నిన్న ఆల్రెడీ పోలీసులకు కంప్లైంట్ కూడా ఇచ్చాము. ఇప్పుడు దొంగలు దొరికింది కదా? దొంగలు దొరికారు. ఎవరు వాళ్ళు? ఇద్దరు. నాది పల్సర్ ప్యాషన్ ప్రో పోయింది. ఎన్ని రోజులు అయితే? 3 సంవత్సరాలు అవుతుంది. ఇక్కడ ఎప్పటి నుంచో చాలాసార్లు తిరిగి ఒక సంవత్సరం పాటు కంప్లైంట్ ఇచ్చా పోలీస్ స్టేషన్కి. ఇక్కడ ఛానల్ అవుతుంది బాగుంది. 3 years అవుతుంది. నా బండి నెంబరు AP10 4894 ప్యాషన్ ప్రో బండి. 3 years అవుతుంది సార్ పోయి. నేను 1 year తిరిగి తీసుకొచ్చి వదిలేసాను. ఇప్పుడు అనుమానం వీళ్ళ మీద నాకు. మీరు సంబంధిత PS కంప్లైంట్ ఇవ్వలేదా? ఇచ్చాను సార్, ఒకటిపల్లి అప్పుడు ఉన్నప్పుడు ఇచ్చాను. తిరిగి ఆగిపోయాను. ఇప్పుడు వీళ్ళ మీద నాకు డౌట్గా ఉంది. వీళ్ళ మీద డౌట్గా ఉంది. వీళ్ళిద్దరు వచ్చిన సురేష్ చిట్టి. సురేష్ ఎవరు? ఎక్కడ ఉంటాడు? ఇక్కడే. సురేష్ ఇంకా సురేష్ చిట్టి. చిట్టి ఎవరు? ఇతను చిట్టిగా. ఇంకా నీ పేరేం పేరు? నా పేరు శ్రీనివాస్. శ్రీనివాసులు, చిట్టి, సురేష్. సురేష్ ఎక్కడ ఉన్నాడు ఇప్పుడు? ఇక్కడ ఉన్నాడంట. సరే, ఏం చేసిండు చెప్పు మీరు. అవి బ్రేక్ ఆటలు అవి చెప్పు, కరెక్ట్ చెప్పు. ఫుట్రెస్ట్లు, మళ్ళా తర్వాత బ్యాటరీ అవన్నీ తీసుకున్నాం. ఎన్ని బండ్లు పెట్రోల్ తీసి ఇప్పటి వరకు మొత్తం టోటల్ గా? నువ్వు బాబు ఫస్ట్ ఏం చేసినావు? నువ్వు కాపలా ఉన్నావా? వీడు కాపలా ఉన్న రోడ్డు మీద వాడు ఇప్పుతా ఉంటే లేదన్నా, నేనైతే అదే రోజు వచ్చిన, అంతే తప్ప మేము రాలేదు ఇప్పటివరకు అయితే. అది ఒకటే. ఇంకే పెట్రోల్ పోయినాయి, చాలా బండ్లకు మరి బండ్లు కాలబెట్టిన వాళ్ళు నాకు తెలియదు. అది నీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చినప్పుడు ఎంబడే వచ్చి వాళ్ళ కలెక్షన్ తీసుకోవాలి లేదా? ఎవరు అప్పచెప్పాలి సార్? దారిలో ఏమైనా అయితే ప్రాబ్లం ఎవరు? దారిలో ఏమైనా ప్రాబ్లం అయితే ఎవరు చేసుకోవాలి సార్? నిన్న ఇచ్చా కంప్లీట్, నిన్న ఇచ్చా.